ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టేస్ట్. సినిమా నెగిటివ్ టాక్ చెప్పే వాళ్ళందరూ ఇంకా వాళ్ళ పర్సెప్షన్. అది సినిమా అయితే బాగుంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే హిట్ అని చెప్పొచ్చు. 5కి 4 ఇవ్వచ్చు బ్రో. జాన్వి యాక్షన్ ఎలా ఉందండి? జాన్వి గారి పార్ట్ సినిమాలో తక్కువ ఉంది, బట్ చుట్టమల్లే సాంగ్ అనేది సినిమాని కవర్ చేసేసింది ఆమె యాక్టింగ్తో. బేసిక్గా ఆమెకి బాలీవుడ్లో కానీ ప్రీవియస్ మూవీస్ కొంచెం నెగిటివిటీ ఉంది ఆమె మూవీలో ఉంటే సినిమా ఫ్లాప్ అవుద్దని. బట్ ఈ సినిమాలో ఆవిడ యాక్టింగ్ ఆమె సాంగ్స్ బాగుంది. దావతి సాంగ్ మరి ఇందులో పెట్టలేదు, పార్ట్ 2లో పెడతారేమో. అట్లీస్ట్ నేను టైటిల్ ఎండ్ కార్డ్ దగ్గర వేస్తారేమో అనుకున్నాను, వేయలేదు. సో చుట్టమల్లే సాంగ్ హైలైట్. ఇంకా ఎన్టీఆర్ గారు ఆయుధ సాంగ్ ఉంది కదా, అందులో కొంచెం మాస్ డ్యాన్స్ అనేది ఎన్టీఆర్ గారిది కనిపిస్తుంది. ఇంకా కొంచెం ఒక సీన్ దగ్గర మన తెలంగాణ స్టైల్లో మాస్ డ్యాన్స్ అయితే ఉంటుంది ఎన్టీఆర్ గారు. డైలాగ్స్ బాగున్నాయి. లైక్ కొరటాల గారు వెయిట్ చేసిన దానికి సినిమా హిట్ అనే చెప్పొచ్చు. స్టార్టింగ్ కొంచెం ల్యాగ్ అనిపించినా బట్ స్టోరీ నరేషన్కి అది యాక్సెప్టబులే. సినిమా అయితే చాలా బాగుంది. హైలైట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరూ కలిసి చూడొచ్చు. ఎక్కడ న్యూడిటీ కానీ వల్గారిటీ కానీ ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమా. హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వెల్ బ్యాంగ్, షార్క్ సీన్స్. నెగిటివిటీ అంటే ఇప్పుడు ఆచార్య మూవీ కొంచెం ఆ పాదఘట్టం అనేది చాలా ఎఫెక్ట్ పడింది. అందరూ ఆ పాదఘట్టం దీని మీద కూడా ఎఫెక్ట్ పడుతుందేమో. ఎక్కువ ట్రైలర్లో సముద్రం ఇదంతా చూపించారు కదా, అందువల్ల సముద్రం అది అవుతే కొంచెం నెగిటివిటీ అవుద్దాం అనుకున్నారు. దట్టు కొరటాల గారు ఇంటర్వ్యూలో నన్ను డైరెక్షన్లోకి వెళ్ళకూడదు అది ఇది అని కొంచెం ఇండైరెక్ట్గా చెప్పడం, అది కొంచెం మంది మెగా అభిమానుల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. మేబీ వాళ్ళు ఏమన్నా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారేమో. మూవీ అయితే బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మూవీ అనేది హిట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా బాగుంది బ్రో, చూడొచ్చు. నేనే 2 times చూసాను, మెగా అభిమాని అయి ఉండి. 4 o'clock నెక్లెస్ మాల్లో చూసా, 8 o'clock ప్రసాద్లో చూశాను. ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ 3-4 times కూడా చూడొచ్చు. ముందు ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అమ్మాయికి. జాహ్నవి కపూర్ గోల్డెన్ లెగ్ అని చెప్పుకోవచ్చు సినిమా అమ్మాయి. ఈ సినిమాలో తండ్రి పాత్ర ఎక్కువ హైలైట్ అయిందంటే కదా, కొడుకు పాత్ర కంటే కూడా. తండ్రి పాత్ర, దేవర పాత్ర హైలైట్ అయింది. సెకండ్ పార్ట్లో కొడుకు పాత్ర ఎక్కువ ఉండొచ్చు. అలాగే జాహ్నవి కపూర్ కూడా తను లెంత్ కొంచెం తక్కువ ఉంది. అదే కొంచెం ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు అంతే. నెక్స్ట్ పార్ట్లో ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. తనకు శ్రీదేవి గారు అంత సాయం చూస్తుందండి అమ్మాయి. జాహ్నవి కపూర్ చాలా మంచిగా చేసింది. ఇంకా చాలా మంచి మూసి పడతా అమ్మాయికి. గోల్డెన్ లెగ్ మన ఇండస్ట్రీకి. యాంటీ ఫ్యాన్స్ కొంతమంది చెప్పొచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు సినిమాతో. చాలా బాగా తీశారు. ఏమండి ఫ్యాన్స్ అయితే ఒక 4-5 times చూస్తారండి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వన్ టైం వాచబుల్. ఇది వన్ మంచి అనుకోవచ్చు. అంటే ఎన్టీఆర్ గురించి చూడొచ్చు. ఎన్టీఆర్ గారి గురించి, ఆయన యాక్టింగ్ గురించి నేను చెప్పాను స్థాయి కాదు, కానీ ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఒక బాహుబలికి అమ్మ మొగుడు. హైలైట్స్ ఏంటి సినిమాలో? హైలైట్స్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఆయన డాన్సు అండ్ శివ కొరటాల గారు ఆయన సీన్ ప్రజెన్స్ బాగా చేశాడు, డైరెక్షన్ బాగా చేశారు. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు కూడా అసలు ఒకరినొకరు పోటీ మరి యాక్ట్ చేశారు. అంటే ఏ విధంగా వెళ్ళింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లా? ఫస్ట్ హాఫ్ వచ్చేసి మాస్ అండ్ యాక్షన్ అండి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని ట్విస్టులు ఉన్నాయి. క్లైమాక్స్ ఒక 20 minutes ముందు అసలు అందరూ షాక్ అయిపోతారు, ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. అలా ఉంది క్లైమాక్స్. బాహుబలి అంటే కొన్ని అక్కడక్కడ అనిపించింది బాహుబలిలో ఉన్నటువంటి సీన్స్ రిపీట్ అయ్యా అంటున్నారు, నిజమేనా? అంతే ఉన్నాయండి. తండ్రి కొడుకుల సీన్స్ కొన్ని ఉంటాయి సేమ్ బాహుబలి అండ్ చిన్న బాహుబలి ఉన్నట్టే కొన్ని సీన్స్ యాడ్ చేశారు. అవి ఫ్యాన్స్ బాగా నచ్చుతాయి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకుని తిరిగే సినిమా. సీక్వెన్స్ పార్ట్ 2 ఉండిపోతుందా? ఏమండి పార్ట్ 2 ఉంటుందండి. పార్ట్ 2 రావాలని కోరుకుంటున్నా, బాగా వెయిట్ చేస్తున్నా. సినిమా ఏ విధంగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా అయిందండి? బాగా తీశారు. పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేయొచ్చు, కానీ ఏ విధంగా ఉన్నాయి లీడ్ ఏమి ఇవ్వలేదు, కానీ అది కంటిన్యూటీ అనుకోవాలి. ఇంకా అంతే దాన్ని. మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది కదా సినిమా పైన. నెగిటివ్ బీట్ చేసిందా సినిమా? కొంతమంది ఎందుకో మరి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. లేదు సినిమా అయితే చాలా బాగుందండి. ఫ్యామిలీని చూసే సినిమా ఇది. శివ కొరటాలగా బాగా తీశారు. ఎన్టీఆర్ గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ ఇదే. అనిరుద్ధ్ బీజిఎం ఎలా ఉంది? ఆల్రెడీ జైలరు చాలా సినిమాలు హైలైట్ ఇచ్చాడు. ఈ సినిమాకి 1000% న్యాయం చేశాడు అనిరుద్ధ్ గారు. అనిరుద్ధ్ గారు బీజిఎం హైలైట్ ఈ సినిమా. జాహ్నవి కపూర్ రోల్ చాలా తక్కువ ఉంది అంటున్నారు హీరోయిన్ రోల్.
తక్కువ ఉంది మాట వాస్తవమే, కానీ నెక్స్ట్ పార్ట్లో దానికోసం ఇంకా లెంత్ ఎక్కువ పెంచుతారని ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే. ఉన్నంతలో ఆయన బాగానే చూపించారు ఆ అమ్మాయిని. సైఫ్ అలీ ఖాన్ గారు అయితే అసలు ఎన్టీఆర్ గారు 2 పొట్టేళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అంత రేంజ్లో యాక్ట్ చేశారు. ఇద్దరు ఒకరొకరు పోటీ పడి యాక్ట్ చేశారు. శ్రీకాంత్ గారు లాస్ట్లో సొరసేప కానీ ఆ సముద్రం విఎఫ్ కానీ అసలు అవతార్ రేంజ్ విఎఫ్ఎక్స్ అవి అంటే ఆ లెవెల్లో ఉన్నాయి మన తెలుగు ఆడియన్స్కి. నేను మరి హాలీవుడ్లో పోల్చలేదు కానీ మన తెలుగు వరకు ఓకే, బాగుంది, బాగా చేశారు. కొట్టాల శివ గారి డైరెక్షన్ ఎట్లా ఉందన్న? కొట్టాల శివ గారు జనతా గ్యారేజ్ ఒకటి తీశారు ఇంతకుముందు ఎన్టీఆర్ గారితో. ఇది వాళ్ళకి డబుల్ హ్యాట్రిక్ ఈ సినిమా, బాగా చేశారు, బాగుంది. అదే మెయిన్ హైలైట్ కదా. 5కి నేను 4 ఇస్తానండి. 4 ఇస్తాను. ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ కానీ అన్నీ బాగా చేశారు. చాలా డిసప్పాయింట్ అవుతారండి. యాంటీ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాల్ డైరెక్షన్ బయటకు వస్తారు. వన్ టైం వాచబుల్ వాళ్ళకి. కలెక్షన్స్ ఏ రేంజ్లో రావచ్చు? ఈ సినిమాకి వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేసి 1000 కోట్ల కంటే ఎక్కువే కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. చూడాలి మరి ఏం జరుగుతుంది. డిసప్పాయింట్ అయ్యారా సినిమా? బాగుంది, ఫైట్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. వేరే తోపంది సినిమా మామూలు లేదు, అదిరిపోయింది. తాంక్ కానీ 3 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ ఇదో కాదు, అదిరిపిస్తాను. ఎందుకు ఎవరు అన్నారు బాగాలేదని? ఎవరు చెప్పింది బాగాలేదని? ఒకదాన్ని వెళ్ళండి థియేటర్కి వెళ్ళి ఎలా ఉందో చూసి చెప్పాలి, అంతేగాని బయట బ్యాట్ న్యూస్ ఇవ్వకూడదు. ఓకేనా? సినిమా అవుతాను వెళ్ళండి. 3 సంవత్సరాలు ఈ 3 గంటలు అల్లాడిపించేసిండు. ట్రిపుల్ ఆర్ కన్నా మించిపోతుంది. ఓకేనా? బ్లాక్ న్యూస్ ఇస్తాను అలా ఇవ్వకూడదండి. ఎవరైనా సినిమా చూసి న్యూస్ ఇవ్వాలి, అర్థమైందా? 3 సంవత్సరాలు వెయిట్ చేశారు కదా అందరూ. టాంక్స్ కానీ ఫైట్స్ కానీ టీన్స్ కానీ డబ్బులు వేస్తాను కదా, వాంచి పడేస్తాడు. ఏంటండి ఏకదమ్ ఉందండి, ఏకదమ్ ఉంది. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అద్దరిపోయింది. అంటే 3 సార్లు చూడొచ్చు. హైలైట్స్ ఏంటి? పార్ట్ 1 అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చెప్పానండి. అవునండి, బాగుంది. మేడం ఎందుకు బాగాలేదు? ఎవరో చెప్పానని కాదు, మనం కూడా దివి తీసుకున్నాళ్ళు కూడా మీరు కూడా వెళ్ళి చూసిన తర్వాతనే చెప్పాలి. అవసరమైంది మనకు హీరోయిన్ కానీ ఎవరు ఎంత క్యారెక్టర్ ఎంత కావాలో డైరెక్టర్ కానీ అంతే తీసుకుంటారు. ఇప్పుడు సినిమా హీరో కానీ ఎంత క్యారెక్టర్ కావాలో అంతే తీసుకున్నారు, విలన్స్ ఎంత కావాలో అంతే తీసుకున్నారు. అంతేగాని ఎక్కువ లెంత్ ఇస్తారా ఏంటి? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరికి ఎంత కావాలో ఆ క్యారెక్టర్కి ఆ మంచిని తీసుకుంటారు అంతే. సినిమా అయితే చాలా మంచిగా ఉంది. రాజమౌళి తర్వాత నెక్స్ట్ సినిమా ఇట్టు కొట్టిందంటే ఫస్ట్ ఎన్టీఆర్ మిలిగిపోతాడు. కొరటాల శివ సినిమా అనేది చాలా సింపుల్ ఇచ్చిండు, యావరేజ్ సినిమా మాత్రం చాలా మంచిగా ఉంది. అండ్ చుట్టమల్లే సాంగ్, ఇంకా ఫియర్ సాంగ్ అండ్ క్లైమాక్స్ వచ్చేసి సినిమా అనేది ఒక 5 స్టార్కి నిలబెడుతుంది. మనం ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి సినిమాకి అనేది పవర్ అంటే ఏం చూపిస్తుంది. అంటే మనకు బాహుబలిలా గడ్డపాయ బాహుబలిని ఎందుకు చంపిండు ఆ కాన్సెప్ట్తో ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు ఎన్టీఆర్ని చంపేస్తాడు. అదే ఎందుకు చంపిండు, అది ఎందుకు అని ఒక సస్పెండ్ రీల్. అండ్ చుట్టమల్లే సాంగ్ అండ్ ఫియర్ సాంగ్, ఆయుధ పూజ సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం మెరుగదీసిండు. అండ్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ముగ్గురు ప్రకాష్ రాజ్ అంత యాక్టింగ్ ఏం మంచిగా ఉండదు. అండ్ జాన్వీ కపూర్ అండ్ శ్రీకాంత్ 1 మ్యాన్ షో. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ఆ సముద్రం సైఫ్ అలీ ఖాన్ నార్మలే, అసలైన పర్ఫార్మెన్స్ ఏం లేదు. అండ్ ఎన్టీఆర్ అండ్ అంటే ఒక సముద్రం మీదే జరుగుతుంది, ఎందుకంటే ఈ సముద్రం వాళ్ళ పుట్టిండ్రు, వాళ్ళ వారసత్వం, వాళ్ళ కల్చర్ ఏంది. మన ఇండియా ఇప్పుడు ముంబై నుంచి చాలామంది నక్సలైట్లు టెర్రరిస్టులు వస్తారు, వాళ్ళ వల్ల మన దేశానికి ఎఫెక్ట్ అవుతుంది. మీరు సముద్ర బాధలు మన దేశాన్ని కాపాడాలని ఒక మోటివేట్ చేస్తాడు వాళ్ళ షిప్ గవర్నమెంట్ ఆఫీసర్. చాలా మంచిగా ఉంది మొత్తం. అంటే సెకండ్ హాఫ్లో మంచిగా వచ్చి అండ్ అంటే డైరెక్టర్ మనకి జనతా గ్యారేజ్ని రిపీట్ చేసిండు. జనతా గ్యారేజ్ ఎవరిని వదిలిపెట్టే తప్పు చేస్తే కొడుకైనా సరే అంటే అప్పుడు అందులో మన మోహన్ లాల్ చనిపోతాడు కదా, ఇలా వాళ్ళ కొడుకే ఆయననే చనిపోతాడు. చాలా మంచిగా ఉంది. బాగానే ఉందండి. జాన్వీ కపూర్ అంత ఎక్కువ లేదు కానీ తక్కువ స్క్రీన్ టైం అంత మాకైతే అంత అనిపించలేదు. ఎట్లా ఉంది? ఫస్ట్ హాఫ్ ఏ విధంగా ఉంది, సెకండ్ హాఫ్ ఏ విధంగా? ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ కొంచెం షార్ట్ సీన్ కూడా కొంచెం
అంటే విఎఫ్ఎక్స్ అంత నచ్చలేదు నాకైతే ఎక్కువ. ఎట్లా ఉంది అంటే జాన్వీ కపూర్ నటించింది తెలుగులో ఫస్ట్ మూవీ కదా, ఎట్లా అనిపించింది? బాగానే అనిపించింది నాకైతే.